తిరుపతి జిల్లా గూడూరుకు సంబంధించిన రౌడీ షీటర్ శ్రీకాంత్కు బెయిల్ ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీలో చాలా ప్రకంపనలు రాజేస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీకాంత్ యొక్క ప్రియురాలైన అరుణ వ్యవహారం, అలాగే అరుణ ఉన్నతాధికారులను సైతం ప్రభావితం చేసిన తీరు, అలాగే నెల్లూరుకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి శ్రీకాంత్ బెయిల్ కోసం బెయిల్ ఇవ్వండి అని సిఫార్సు చేయడం విషయాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రాజకీయంగా అని చెప్పొచ్చు. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు, ఆ మంత్రి ఎవరు అనే కీలకమైన అంశాలు లేదా ఈ కేసులో అరుణ వ్యవహరించిన తీరు పట్ల కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మొత్తం విచారణ చేయించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ను బయటకు తీసుకురావడానికి అరుణ చేసిన ప్రయత్నాలు చాలా విభిన్నంగా సాగాయి. ముఖ్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని, లేకపోతే అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని అడ్డుపెట్టుకొని అధికారులను బెదిరించడం, లేకపోతే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటి విషయాల్లో ఆమె చాలా కీలకంగా వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఆమె ఇదే పనిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజాప్రతినిధులను చాకచక్యంగా బుట్టలో వేసుకొని వాళ్ళ నుంచి సిఫార్సు లెటర్లు తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేర్లు అయితే ఆరోపణలలో బయటకు వచ్చాయి. అలాగే మంత్రి విషయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు అయితే బయటకు వచ్చింది. కేవలం ఆరోపణలు మాత్రమే. అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో వీళ్ళు ఎలా అరుణ ట్రాప్లో పడ్డారు, అసలు ఎందుకు ఎలా ఆ శ్రీకాంత్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు అన్న విషయాల మీద అయితే ఇప్పుడు హాట్ చర్చ అయితే జరుగుతోంది. హోంమంత్రి అనిత గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనిపై పూర్తి విచారణ చేస్తాం, అసలు ఆ శ్రీకాంత్ విషయంలో ఎవరు ఎలా వ్యవహరించారు, ఎందుకు వ్యవహరించారు, దీనిపై విచారణ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల మీదే విచారణ చేస్తే అది ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కాకపోతే ఇలాంటి విషయాల్లో, ఇలాంటి వివాదాల్లో ప్రజాప్రతినిధులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వ్యవహారాలు ఆ ప్రభుత్వాన్ని పూర్తిగా ముంచేసాయి. శ్రీకాంత్ లాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకొచ్చి దందాలు నడిపించడం, లేకపోతే జైల్లో నుంచే అతడితో పన్నులు చేపించడం, నేరాలకు పాల్పడడం వంటి విషయాలు అంత మంచివి కావేమో అనిపించింది. నెల్లూరుకు సంబంధించి రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అరుణ అనే మహిళను తాజాగా అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఆవిడ ఇప్పటికే తన వెనక తనను ఎవరు నడిపించారు అన్న విషయాలను బయట పెడతాను అని బెదిరించిన నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా ఆమె నోరైతే మోగబోయే అవకాశం ఉంది. అసలు ఆమె వెనక ఎవరున్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అయితే చేటు తెచ్చేలాగానే కనిపిస్తున్నాయి. సో ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.